ఒక్క మోంతా తుఫాన్లోనే 100 కోట్ల రూపాయల ఇరిగేషన్కి సంబంధించినటువంటిది ఒక్క పని చేయకుండా ఈ జిల్లాలో 100 కోట్ల రూపాయల నిధులు ఈరోజు ఎట్లా చేస్తారు ఈ పనులు నాకు చెప్పండి. నీళ్లు వదిలేసి ఉంటారు, నీళ్లు పోతా ఉన్నాయి, మీరు ఈరోజు పనులు చేసే అవకాశం లేదు. నీళ్లు సాఫీగా వెళ్ళిపోయేటప్పుడు ఎఫ్డీఆర్ పనుల అవసరమే లేదు. అటువంటిది 100 కోట్ల రూపాయలు ఒక్క సీజన్లో స్కామ్ జరిగింది ఈ జిల్లాలోనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అందుకే దీనికి సంబంధించి చెప్పాను నేను. అయితే దీంట్లో ఇంకో గమ్మత్, దీనికి సంబంధించినటువంటి లిస్టులు వెరిఫై చేశాం. SGMFలో ఇచ్చింది, దీనికి సంబంధించి FDRలో ఇచ్చింది. ఇంతకుముందు కొన్ని ఉపాధి హామీలు చేశారు. అదే పనులు ఉపాధి హామీలు చేసిన పనులే SDMF అని ఒక నిధులు ఉంది, స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్ అని, దాంట్లో చేసినట్టుగా చూపించి బిల్లులు చేసుకున్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, నిర్వహణ మరమ్మతులు O&M కింద చేసి బిల్లులు చేసుకున్నారు. అదే పనులు ఇప్పటికి 3 సార్లు చేసుకున్నటువంటి పనులు 4వ సారి FDRలో పెట్టారు. అంటే ఎంత దారుణంగా, ఎంత విచ్చలవిడిగా, అసలు ఏమీ ఆలోచన చేయకుండా వీళ్ళ దోపిడీ జరుగుతుందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ.